ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలను పక్కదోవ పట్టించేందుకే రేవంత్ ఢిల్లీలో ధర్నా చేశారని విమర్శించారు బీజేపీ నేతలు. ఇక బీసీలను కాంగ్రెస్ సర్కార్ ఓటు బ్యాంకుగా చూస్తుందని మండిపడ్డారు. బీసీలపై నిజంగా ప్రేమ ఉంటే క్యాబినెట్లో 42% ఎందుకు రిజర్వేషన్ ఇవ్వలేదని ప్రశ్నించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపైన రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందన్నారు కమలం లీడర్లు. బీసీ రిజర్వేషన్ల పేరు చెప్పి ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర బీసీ సంఘాల ముసుగులో సీఎం రేవంత్ ధర్నా చేస్తున్నారని ఆరోపించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 42% రిజర్వేషన్ల అమలు నుంచి తప్పించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందన్నారు. కాంగ్రెస్ బీసీలను ఓటు బ్యాంకును చూస్తుందని, వారి అభివృద్ధికి కృషి చేయడం లేదన్నారు. బీసీ రిజర్వేషన్లను 42%కి పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చి కేంద్రంపై నెపం ఎలా నెడతారని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. ఢిల్లీలో ధర్నా పేరుతో కాంగ్రెస్ డ్రామాలాడుతుందని విమర్శించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. 42% రిజర్వేషన్ల అమలు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. మతపరమైన రిజర్వేషన్లకు మోదీ ప్రభుత్వం వ్యతిరేకమని చెప్పారు. 56% ఉన్న బీసీలను 46%కి తగ్గించి కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. బీసీల సహా తెలంగాణ సమాజమంతా కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పడం ఖాయమని హెచ్చరించారు బండి సంజయ్. రాజకీయ లబ్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేశారని ఆరోపించారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ముస్లింల పక్షాన ధర్నా చేస్తున్నారని ఆరోపించారు. హిందూ బీసీలను కాంగ్రెస్ మోసం చేస్తుందని విమర్శించారు. క్యాబినెట్లో 42% రిజర్వేషన్ ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. రాజకీయ ఎత్తుగడతో ధర్నా చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సూటిగా 2 ప్రశ్నలు అడుగుతా ఉన్నాను. ఈరోజు మీరు ముస్లింలను బీసీలో చేర్చి వారి మద్దతుగానే ఈరోజు ఈ ధర్నా చేసినట్టుగా మాకు కనబడతా ఉంది. రాజకీయ లబ్ధి కోసం మీరు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటలో రాజకీయ అంశాలే తప్ప నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ముందు మీ కేబినెట్ లో 42% రిజర్వేషన్ ఎందుకు కల్పిస్తలేరు? కులాల రిజర్వేషన్లే సామాజిక అంశం మీద వస్తాయి. ఈ రోజు ముస్లింలలో కులం అనేదే లేదు. కులమనే లేనటువంటి ముస్లింలకు బీసీ రిజర్వేషన్లు ఏ రకంగా వర్తిస్తాయి? ముస్లింలు లేనటువంటి రిజర్వేషన్లు బీసీలకు ఇస్తామని ఎందుకు మీరు ఆ మాట మాట్లాడతలేరు? మీ చేతిళ్లలో ఉన్నటువంటి మాత్రం ఇప్పటి వరకు 5% కూడా అమలు చేస్తలేరు. హెచ్సీయూ భూ వివాదంలో సీఎం రేవంత్ మొండిగా వ్యవహరిస్తున్నారన్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి. అభివృద్ధికి భూమి కావాలంటే 4th సిటీలో లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ భూమి అయితే అమ్మేస్తారా అని నిలదీశారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు వ్యక్తులకు భూమిని ఇవ్వనివ్వమన్నారు ప్రేమేందర్. ఫ్యూచర్ సిటీ కోసం భూసేకరణ విషయంలో అక్కడ ఏ విధమైన యొక్క సేకరణ విషయంలో అక్కడ రైతులు ఏ విధంగా భావిస్తున్నారు, ఎన్ని వేల ఎకరాలు అక్కడ దాన్ని సేకరించి ఏ విధంగా పారిశ్రామికవేత్తలకు కట్టబెడుతున్నారు అనేది మనం అందరం కూడా చూస్తున్నాం. నీకు అన్ని వేల ఎకరాల భూ బ్యాంక్ ఉన్న తర్వాత ఈ రోజున హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 460 ఎకరాలు సుమారుగా ఇంత పెద్ద భూమిని ఇవాళ ప్రభుత్వము తీసుకొని పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టడం కోసమేనా అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతకాక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని విమర్శించారు బీజేపీ నేతలు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్తారన్నారు.